హలో అన్న, చెప్పండి. ఏం చేస్తుంటారు? మేము కూలి పనికి వెళ్తూ ఉంటామండి. ప్రజెంట్ ఆంధ్రాలో జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది ఇప్పుడు మటుకైతే. మరి అన్ని పథకాలు అందుతున్నాయి మాకు. మా జగన్ గారి పాలన బాగానే ఉంది. రైతు భరోసా అయితే అక్కడ ఇది మాకు రైతులకి విత్తనాలు ఎరువులు అన్నీ బాగానే అందుతున్నాయి. సచివాలయంలో తీసుకుంటున్నాం. మరి అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత ఇవన్నీ పథకాలన్నీ బాగానే అందుతున్నాయి. మరి ఈ పథకాలన్నీ ఇప్పుడే వస్తున్నాయా? అంతకుముందు ప్రభుత్వంలో కూడా వచ్చాయా? ముందు ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎక్కడ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు 200,000 రూపాయలు ఇచ్చేవాడు. అవి గ్రామ పెద్దల కాడికి వెళ్ళి తీసుకునేవాళ్ళని. పంచాయతీ ఆఫీస్ కాడికని ఇక్కడికని తిరిగి అక్కడ ఏదో రోజంతా అక్కడ ఉంటే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. మరి ఇప్పుడైతే నేరుగా ఇంటికి వచ్చి తెల్లవారిపోతాడికి 1వ తారీఖు రాబోతాడికి వెంటనే ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇంకా మీ ఊర్లో ఏమేమి కార్యక్రమాలు చేశారు? అభివృద్ధి కార్యక్రమం అయితే సచివాలయం కట్టారు, రైతు భరోసా కట్టారు, మరి అక్కడికి మరి హాస్పిటల్ కట్టారు. అంతా బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు మీ ఊర్లో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరగలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే సరిపోతుందా? ఇక్కడ ప్రజలు అనుకోవాలి కదా, ప్రజలు చూస్తున్నారు కదా. మరి శర్మిలా గారు కూడా ఈ మధ్య కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే మనకి కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు. మేము వైఎస్ఆర్ వాళ్ళు వేయం కదా ఓటు. వైఎస్ఆర్ వాళ్ళని వైఎస్ఆర్కి వేస్తాం. మన నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు నాయుడు లేదు. మేము జగన్ గారికే మా ఓటు. మరి చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నాడు కదా, ఇంకా ఎక్కువ కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చాడు కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చేస్తాడా? ఇస్తే ఈ హామీలే ఇస్తాడు. ఇంతకంటే ఎక్కువ ఇచ్చేస్తే చూద్దాం, అవి చూద్దాం.